ఇవ్వడం ఒక వరం, తీసుకోవడం ఒక శాపం. శాపంకై తప్పిస్తున్న ఓ తనువు గాదే ఈ కథ. Hello, sir. Hi Harsha, I got some good news for you. You got on-site opportunity in Canada. Get ready with your passport for visa process. Wow, that's great news, sir. పాతేసిన జ్ఞాపకాలకి మళ్ళీ ప్రాణం పోసావే. ఈ 4 సంవత్సరాల్లో నువ్వు వదిలి వెళ్ళిన ప్రతి జ్ఞాపకం ఓ పదునైన బాణంగా మారి నా గుండెల్లో గుచ్చుతూ ఉంటే భరిస్తూ వస్తున్నా. ఇప్పుడు ఈ బాధ అనే ప్రశ్నకు నీ సమాధానం కోసం వస్తున్నా. అక్టోబర్ 6, 2009 ట్యూస్డే. నేను ఫస్ట్ టైం తనని ఆ రోజే చూశాను. చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ తనకంటే తన పేరు ఇంకా అందంగా ఉంది. ఆద్య తన పేరు. అందరిలాగే నా ప్రేమ కథ కూడా ఒక్క చూపుతోనే మొదలైంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఈ ఈసీ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ ఎక్కడండి? నేను కూడా సేమ్ క్లాస్, నాతో రండి. రే ఇటు రారా నువ్వు. నీకేంటమ్మా స్పెషల్గా చెప్పాలా? వీడేంట్రా మచ్చ నాకన్నా హైట్ ఉన్నాడు. ఏయ్ నీ పేరేంటి? మిత్రవింద. మిత్రవిందా? అయితే మనం కాలభైరవ. అయితే మరి నేనెవర్రా నువ్వు కాలభైరవ్ అయితే? రే ప్రిన్సిపల్ రమ్మమ్మ. ప్రిన్సిపాలా? Good morning, ma. So, this is your first class. First of all, sit down, all of you. So, this is your first class. First, let us introduce one by one yourself.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ నవ్యత. ఐఎమ్ ఫ్రమ్ కదిరి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రవళిక ఫ్రమ్ అనంతపూర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు మిత్రవింద. కింద మీరు మిత్రవింద అన్నారు కదా. ఐఎమ్ ఆద్య ఫ్రమ్ అనంతపూర్. థ్యాంక్ యూ. Attendance please. 1, ప్రెజెంట్ సార్. 2, ప్రెజెంట్ సార్. 3, ప్రెజెంట్ సార్. 31, ప్రజెంట్ సార్. 32, ప్రజెంట్ సార్. 33, 33. ప్రశాంత్ సార్. 333 కలిస్తే 333. చూస్తూ నీ చిరు చిరు నవ్వులు ఉంటూ నీ అడుగులలో ఏంటో ఎదలయ సడి కొత్తగా పలికే దీంతననా. అరెరే నేను కలవక ముందర లేదే ఈ కలవరమే. ఆహా నర నరమున వింతగా పలికే దీంతననా. ఆద్య, నీ మొబైల్ నెంబర్ ఇస్తావా? నీకెందుకు? క్యాజువల్గా మాట్లాడదామని. కనుక్కొని కాల్ చేయి. కంటిన్యూ అవుదాం. మ్మ్. హలో. కంటిన్యూ అవుదామన్నా, ఒంటరికి వెళ్ళిపోతున్నా. నా నంబర్ నీకెలా తెలుసు? అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. చెప్పొచ్చు కదా. అరణ్యవాసంలో ఉన్న సీతని కనిపెట్టడానికి రాముడికి ఎన్ని రోజులు పట్టిందో తెలియదు, కానీ ఈ కలియుగ రాముడికి ఒక్కరోజు చాలు. అలాంటిది నేను నంబర్ కనిపెట్టలేమా? ఇంప్రెస్డ్. పద వెళ్దాం. చూడే ఎద తడబడుతున్నది తొలిగా ఒక తికమకలో. నువ్వే నన్ను అడగవ ఏంటని జరిగే ఈ కథని. కనబడగా నువ్వు ఎదురవగా మది తడిసెను తహ తహ తపనలలో. నేను తలిచా చెలి నన్ను మరిచా, ఇక మనసును మనసుతో జత కలిపా. చెలియా ప్రతి జన్మలో జంటగా ఉంటా, ప్రియ ప్రేమికుడై. ప్రేమే అను అనువున నిండగా విడవని తోడవనా. కలిసిన కనులలో దీంతన దీంతన మొదలయ్యాల జడి దీంతననా. పరిచయ పలుకులు గుండెల లోతులో ప్రేమై మోగెనుగా. చూస్తూ తన చిరు చిరు నవ్వులు ఉంటూ తన అడుగులలో. హనీ, నీకెలా తెలుసు? నాకు తెలుసా ఆద్య, అలా మీ నాన్న మాత్రమే పిలుస్తాడని.
అలా పిలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతావని. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ హ్యాపీ. చూడే ఎద తడబడుతున్నది తొలిగా ఒక తికమకలో నువ్వే నన్ను అడగవేంటని జరిగే ఈ కథని కనబడగా నువ్వు ఎదురవగా మది తడిసెను తహ తహ తపనలలో నేను తలిచా చెలి నన్ను మరిచా ఇక మనసును మనసుతో జత కలిపా చెలియా ప్రతి జన్మలో జంటగా ఉంటా ప్రియ ప్రేమికుడై ప్రేమే. ఓ చల్లటి సాయంత్రం ఇళయరాజా గారి పాట వింటూ ప్రేమించిన అమ్మాయితో ట్రావెల్ చేయడం, ఇంతకంటే బ్రతకడానికి ఏ రీజన్ కావాలి? నా ప్రేమని చెప్పడానికి మిగిలిన చివరి రోజు, ఎందుకంటే రేపే మా కాలేజ్ లాస్ట్ డే. ఇన్ని రోజులు సంతోషంగా ఉండడానికి కారణాలు వెతుకునేవాడిని, కానీ ఇంకా అవసరం లేదనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీ గురించి వచ్చే ప్రతి ఆలోచన నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. యు నో వన్ థింగ్, నువ్వు పరిచయం అయినప్పటి నుంచి నాతోనే గడపడం కంటే నీ ఆలోచనతో ఎక్కువ గడుపుతున్నాను. ఆ ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా? నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఎందుకు ఎందుకు? ఫ్యూచర్స్ని బట్టి ప్రేమించేది వస్తువుల్ని, ప్రాణం ఉన్న మనిషిని కాదు. నువ్వు ఇలా ఉంటేనే నచ్చుతావు, ఇలా ఉంటే నచ్చవు అంటే నా దృష్టిలో ప్రేమే కాదు. ఎందుకంటే ప్రేమ అంటే కంటికి మనసుకి మధ్య జరిగే చిన్న మ్యాజికల్ మూమెంట్. ఒక్క చూపుతో నీతో ప్రేమలో పడ్డాను. 10 భాషల్లో నా ప్రేమను చెప్పగలను, 100 విధాలుగా నా ప్రేమను చూపించగలను, 1000 జన్మలు సరిపడా నా ప్రేమను నా గుండెలో దాచగలను. విల్ యూ మ్యారీ మీ? నాకు తెలుసు హర్ష, నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావో. నాకు కూడా ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పాలనుంది, కానీ నా మనసుకు కూడా చెప్పుకోలేక వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం. సీతాకోక చిలుక చాలా తక్కువ కాలం బతుకుతుందంట, కానీ బతుకున్నంతకాలం తన జీవితం చాలా ఆస్వాదిస్తుందంట. నేను కూడా అంతే. నేను బతుకున్నంతకాలం నీ ప్రేమను ఆస్వాదిస్తూనే ఉంటాను. తడిసిన కనులలో ప్రేమను దాచగా విడువకే చెలి నన్ను ఒంటరిగా. దూరం మన మనసుల మధ్యన లేదే, అది తనులదే. కాలం నన్ను వెనకకు లాగగా ఉన్నానే గతమై. మామ 333 అంటే ఏంట్రా? రోమన్ న్యూమరికల్ లాంగ్వేజ్లో ఐ లవ్ యూ అనరా. తను వదిలేలేక నా జీవితం నిజానికి భ్రమకి మధ్యలో ఆగిపోయింది. హలో హర్ష, ఆద్య, నీతో ఒకసారి మాట్లాడాలి. కనుక్కునిరా, ఈసారి కంటిన్యూ అవుదాం. నేను నీ వరకు వచ్చాను, నువ్వు మీ ఇంటి గేట్ వరకు వస్తే చాలు. ఎక్కడ? నువ్వు వదిలి వెళ్ళిపోయి నాకు ఆగిపోయిన నా జీవితం మళ్ళీ నీ చూపుతో మొదలైంది. ఎలా ఉన్నావు హర్ష?
నువ్వు వెళ్ళిపోయాక నాలో యుద్ధం, నా చుట్టూ నిశ్శబ్దం రెండూ చూశాను. ఎలా ఉన్నావని అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. నీకు కోపం లేదా నా మీద? నువ్వు ఇచ్చే ప్రతి ఫీలింగ్ నాకు సమ్మతమే. ఈ దూరం, ఈ మౌనం, ఒంటరి అడుగులు అన్నీ సమ్మతమే. కానీ శాశ్వత అయితే మాత్రం చావుకు దగ్గరైన ఓటమిలా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడున్నా నా బర్త్డేకి వచ్చే ప్రతి అన్నోన్ గిఫ్ట్ పేరు హర్ష అని నాకు తెలుసు. నువ్వు లేకపోయినా నవ్వుతూనే ఉన్నాను హర్ష, హ్యాపీగానే ఉన్నాను నిజంగా. కానీ నాలా నేను లేను. అలా ఉన్నది మాత్రం నీతోనే. మనం విడిపోలేదు హర్ష, దూరంగా ఉన్నామంతే. దగ్గరే క్షణాలు ఎంత బాగుంటాయని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని. ఆ క్షణం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. విల్ యూ మ్యారీ మీ? Just shut up. Be with me.